హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. కేసీఆర్ గారు జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఈరోజు ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్ అని ఆ రోజే చెప్పాను, ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చినాను అని, మరి ఇప్పుడు రైతు బంధు లేదు, లబోదిబ్బమంటున్నారు రైతులు. మరి తులం బంగారం కోసం ఆశపడి ఓటర్లు ఆ రోజు కాంగ్రెస్ని గెలిపించారు. వారికి ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ అంటే ఏంటో. సంవత్సర పరిపాలనలోనే తెలంగాణ ప్రజలు విరక్తి పడుతున్నారు కాంగ్రెస్ పట్ల. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మరి గజ్వేల్లోని ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించాడు కేసీఆర్ గారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడమే నాకు అలవాటని కేసీఆర్ గారు చెప్పారు. తాను గంభీరంగా మౌనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలనలో ఈ సంవత్సరం పాటు ప్రజలు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని చెప్పాడు. తెలంగాణ శక్తి అంటే ఏంటో కాంగ్రెస్ వాళ్ళకు మెడలు వంచి చూపిస్తా నేను అంటూ వాళ్ళకు పిలుపునిచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే ప్రజలు ఈరోజు సందులో రోడ్డులో తురికించుకొని కొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిన్న ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పోలింగ్లో మన బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ వచ్చిందనేది గుర్తు చేశారు కార్యకర్తలకు. పోలింగ్లో 70% బీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 30% మాత్రమే ఓట్లేశారని వాళ్ళను దుయ్యబట్టాడు. ఎలక్షన్ల సమయంలో తెలంగాణ ప్రజలకు నేను ఎంత చెప్పినా నా మాట వినలేదని, అత్యాశకు పోయారని, తులం బంగారం కోసం ఆశపడ్డారని చాలా చెప్పుకొచ్చాడు. ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. మరి అటు రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు, ఇటు దళిత బంధుకు జై భీమ్ చెప్తారని నేను ఎన్నికలకు ముందే చెప్పాను, కానీ నా మాట ప్రజలు వినలేదు, కాంగ్రెస్ని నమ్మారు. ఇప్పుడు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది, రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని అన్యాయం చేస్తోందంటూ విమర్శలు గుప్పించాడు. ఫిబ్రవరిలో పెట్టే భారీ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడున్నా భారీగా తరలి రావాలని చెప్పి అందరినీ కోరాడు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని మండిపడ్డాడు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు కోతలుంటాయని ప్రజలకు తెలుసు, అయినా కానీ గెలిపించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎండాకాలంలో ఎలాంటి గతి వస్తుందోనని అన్నారు. మంచినీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పాడు. అడిగితే కేసులు పెడుతున్నారని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ బాగు కోసం మళ్ళీ మనమే వస్తాం, మనమే కొట్లాడదాం, మనమే తెచ్చుకుందాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నామాల మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.